మీరిది చూసినట్లయితే ఇది పసుపు మొక్క. ఇది పసుపు మొక్కలాగానే కనిపిస్తున్నటువంటి కలుపు మొక్క. మనం చేస్తున్నటువంటి భక్తి కూడా ఒక్కోసారి ఇలాగే ఉంటుందండి. అది భక్తిలాగానే ఉంటుంది. కానది అది ఎంతో అనర్థం, అపరాధాలై ఉంటుంది ఆ కలుపు మొక్కలాగా. కాబట్టి మనం అందరం అనుకోవచ్చు, నేను భక్తిలో చేస్తున్నా, ఎందుకు నేను బాగా అభివృద్ధి చెందట్లేదు భక్తిలో అని. ఒక గురువుల గారి యొక్క, సాధువుల యొక్క షెల్టర్‌లో వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే నియమాలు ఉంటాయో వాటిని పాటిస్తూ చేసినప్పుడు, అప్పుడు మనకు కలుపు మొక్కేందో మొదట్లోనే తెలిసిపోద్ది. వాటిని మొదట్లోనే తుంచేస్తాం. లేదంటే ఆ అనర్థం మనకు పెరిగి పెద్దదై మనకు ఒక పెద్ద ముప్పు తెచ్చేంత వరకు ఇది భక్తి కాదు. అప్పుడు అంత కష్టపడాల్సొచ్చిద్ది. అందుకే సాధువుల సాంగత్యంలో ఉంటే ఎటువంటి కష్టం లేకుండా చాలా సీదా సాదిగా భక్తి చేయొచ్చండి. ఆ కలుపు మొక్కని వెంటనే ఒక ఎక్స్‌పర్ట్ ఫార్మర్ స్టార్టింగ్‌లోనే చెప్తారు, అది కలుపు తీసేయని. లేదంటే అది పెరిగి పెద్దయిన తర్వాత మనకు అర్థం కాదు. హరే కృష్ణ.